మరి ఆనాడు అప్పు పట్టి నడిచినది నీవే కదా. విశ్వామిత్రుడు మరి అది ఎట్టు రుణపడితేవయ్యా? నా రాజ్య సర్వస్వం అతనికి ధారపోయినప్పుడు యజ్ఞార్థమై ధనము నిరూపించకపోవటం వల్ల మరి ఎందుకు పత్రములు గాని సాక్ష్యములు గాని ఏమైనా ఉన్నాయా? సత్యశీలమే పత్రము, మా ఊహల చిత్తములే సాక్ష్యములు. ఓరి అమాయకుడా, అమ్మాయిలు ఇస్తా ఉంటారా? చెప్పిన దానికి సమాధానం చెప్పాలా? చెప్పుకోను. సరే, ప్రాణం లేని పత్రములకు సాక్ష్యములకు నువ్వు భయపడి నిక్షేపము లాంటి ఇళ్ళని నమ్ముకుంటుంటివా? ఉండు, నాకు మంచి ఉపాయం తోచినది. నన్ను విశ్వామిత్రుని వద్దకు తీసుకుపోయి ఈ ధనము నీకు ఇవ్వవలసినది కాదని రాయి గుద్ది ఒకరికి మొదలు సాక్షులుండిన పత్రములు ఎగవేయుటలోను, త్రోవబాబు వారిపై లేని అప్పులం కట్టి ధనము గడించుటలోను హరిశ్చంద్ర, ఇప్పుడు నీకు బాగా పనిచేసిందిరా. హరిశ్చంద్ర, నీకు పెద్దవారి సహాయ సంపద కూడా లభించినది. అయ్యారా, మీరు మహాబ్రాహ్మణుడు కానీ నాకెవరు సహాయం అక్కర్లేదు. నా సత్యను రక్షింపవాలి. విషమని ఎవరు చెప్పగలరు? అలాగున కౌశలుడే వలదు ఈ వేదాంతము పాలని పిల్లి గలదే పాలని పిల్లి గలదే పరికెంపాదను తెలియదు. నా పేరు ఈ కాశీపట్టణంలో ఎవరిని అడిగినా చెప్తారు. నా పేరు భట్టు. భట్టు అంటే ఎవరో తెలుసా? కాల కౌశిక శాస్త్రి తెలుసా? పెద్ద మూటలు మా దగ్గర సరే కానీ శాస్త్రి గారు చెప్పండి. దాసిని ఎంత కమ్మేదవో చెప్పు ముందు. మన కొనేద్దామా? గురుగారు అమ్మగారు కొందాం, అమ్మగారు అమ్మేద్దాం. అదేంటిరా, ఈ అమ్మగారిని కొని ఆ అమ్మగారిని వదిలేస్తే అమ్మగారు ఊరుకుంటుందిరా. ఇద్దరిని చాకురేపు తీసుకుపోయి ఉతికి ఆరేస్తుంది. మహాత్మా, ఈ మహాత్ముడు ధర్మయ్యా చెప్పు. శాస్త్రి గారండి, ధర చెప్తాను. శ్రద్ధగా ఆలోచించాలి.
మనుషుమా ఇది మనకి అలవీయ పని కాదురా నాయన. ఇది మనకి అలవీయ పని కాదురా నాయన. మరి పంచాంగం వల్ల కట్టకాయ వచ్చిందేమో. నీ బాబు వచ్చాడు, నీ తాళి వచ్చాడు, నీ బాబు వచ్చాడు. ఏంటి మా గుళ్ళో పంచాంగలే పెద్ద మోడల్. అమ్మను చూసి తన హీరోగా అయితే ఉంటున్నావు నువ్వు. రాసిని పంపించి వేయము, పంపించి వేసాను.